మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2కు చేరింది. తాజాగా సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ ను అక్రమంగా తరలించారు అనే ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇద్దరిపై కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ కేసు ఉండగానే మరోవైపు కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుమూరు పోలీసులైతే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కాకానితో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నట్లుగా సమాచారం. తొలుత అక్రమ గ్రావెల్ తరలింపు, ఆ తర్వాత టోల్ వసూళ్లు దుర్వినియోగంపై నమోదైన ఈ కేసులతో మాజీ మంత్రి కాకానిపై వివాదాలు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కేసులు పరంపర కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఎన్నో అక్రమాలకు పాల్పడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ కావచ్చు, ఇట్లా మైనింగ్, ప్రకృతి సంపద అంతా కూడా ఆయనతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దోచేశారనేది ప్రధానంగా ప్రభుత్వ ఆరోపణ. అందువల్లనే గత కొద్ది రోజుల నుంచి కూడా కేసులు నమోదు చేసి దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు ఆయనతో అంటే అప్పట్లో ఈ వ్యాపారాలన్నీ నిర్వహించినటువంటి మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దాని తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే నెల్లూరును వదిలిపెట్టేసి, సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టేసి ఇతర ప్రాంతాల్లో పోయి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక భయంతో బయట ప్రాంతాల్లో కూడా తలదాచుకున్నారు. దాని తర్వాత ప్రత్యేక బృందాలు మొత్తం అంటే తెలంగాణ కావచ్చు, అదేవిధంగానే ఏపీ, కర్ణాటక సరిహద్దులు ఇలాంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి పక్కా సమాచారం ప్రకారం ఆయన్ని గతంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది, ఒక ఫామ్ హౌస్ లో ఉంటే. అయితే అరెస్ట్ అయిన తర్వాత మరికొన్ని సంచలన విషయాలు ఇప్పటికే ఆయనకు సంబంధించి విచారణ జరిపిన నేపథ్యంలో కస్టడీకి తీసుకున్నారు, విచారణ జరిపించారు. చాలా అంశాలని ఆయన దగ్గర నుంచి కూడా సమాధానాలు రాబట్టడం జరిగింది. మైనింగ్ వ్యవహారాల్లో ఎక్కువగా పాల్పంచుకున్నటువంటి ఈయనతో పాటు ఈయన అనుచరులు ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా విచారణ జరిపి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కూడా ఇక్కడ నుంచి కూడా వాటాలు వెళ్లాయనేది ప్రధానంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కోవలో కూడా విచారణ జరిపారు. అయితే ఆ విచారణ కొనసాగుతున్న తరుణంలోనే మరోసారి కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీసులు అక్కడ అంటే టోల్ గేట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ మైనింగ్ కి సంబంధించి పెద్ద ఎత్తున అంటే టోల్ గేట్ ద్వారా పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించడం, అదేవిధంగా గ్రావెల్ తో పాటు అక్కడ టోల్ గేట్ ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అంటే డబ్బులు వసూలు చేయడం, అంటే ఒక మాఫియాగా తయారయ్యి అక్కడ మనుషులను ఏర్పాటు చేసుకుని అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక మంత్రిగా కొనసాగున్న వ్యక్తి ఆయనే టోల్ గేట్ ఏర్పాటు చేసుకుని సహజంగా అంటే ఎక్కడైనా గ్రావెల్ కానీ ఇలాంటి మైనింగ్ ఇలాంటి వ్యవహారాలు నిర్మించే సందర్భంలో ఆ శాఖకి వాళ్ళే టోల్ గేట్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఒక మంత్రిగా పనిచేస్తూ బాధ్యతాయుతం అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రైవేట్ గా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని టోల్ గేట్ ఏర్పాటు చేశారంటే ఇది ఎంత దారుణంగానే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అందువల్లనే మరికొన్ని కేసులు నమోదు చేసి ఆయన్ని దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా పోలీస్ శాఖని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందువల్లనే మరికొన్ని కేసులు కూడా ఆయన పైన నమోదు అవడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. అమరావతి మహిళలు కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. భూములిచ్చిన రైతులపై కొందరు నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, సభ్య సమాజ సహించలేనివని చెప్పారు. ఎకరా భూమి ఉన్న రైతులు కూడా రాజధాని కోసం భూములిచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని కొనియాడారు. ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు.
భూములిచ్చిన రైతులపై కొందరు నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, సభ్య సమాజం సహించలేనివని చెప్పారు. ఎకరా భూమి ఉన్న రైతులు కూడా రాజధాని కోసం భూములిచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరూపమానమైనవని కొనియాడారు. ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నేతగా మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని తెలిపారు. ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించామని, మరో 3 బెర్తలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 42% జనాభా ఉందని, వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రిపదవులు ఎస్సీకి, ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం, వస్తుందని ఆశించడం, మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది. సమీకరణలు దృష్ట్యా, ఈ రాష్ట్రంలో సర్వే చేసిన దృష్ట్యా చాలా కోణాల నుంచి ఏఐసీసీ పెద్దలు ఆలోచించి 3 మాత్రమే కేబినెట్ మంత్రులు ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇంకా 3 కేబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగన్న గాని, వారిని వారి నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాని, కార్యకర్తలు గాని వారి కోరిక సమంజసమైనది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు 40% పైగా జనాభా, ఈ రాష్ట్ర జనాభాలో 40% జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి కేబినెట్ లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది. ఇది మేము కూడా సమంజసమైన కోరికగా భావిస్తా ఉన్నాం. రంగన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఎస్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది. వారికి, ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ఏఎస్సీ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడ బాంబే కాలనీ, అత్తాపూర్ వద్ద 2 వేరు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీగూడ బాంబే కాలనీ వద్ద జంతువుల కళేబరాలు తరలిస్తున్న డీసీఎంను గోరక్షక సభ్యులు అడ్డుకున్న వ్యాన్లకు నిప్పుపెట్టారు. దీంతో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. అత్తాపూర్ వద్ద జరిగిన ఘటన వద్దకు చేరుకున్న పోలీసులపై, పోలీసు వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో 2 పోలీసులకు గాయాలు కాగా పోలీసు వాహనం ధ్వంసమైంది. పోలీసుల సమాచారంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక అత్తాపూర్, మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సందర్శించారు. ముందు ఇక్కడ మన మైలార్దేవపల్లి పిఎస్ లిమిట్స్ లో ఈ లక్ష్మీగూడ, మన రాచకొండ, జల్పల్లి బార్డర్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని DCMs లో ఈ యానిమల్ క్యార్కస్ క్యారీ చేసుకొని తీసుకువెళ్తుంటే కొందరు దానికి ఆపి అడ్డంగా దానికి దాంట్లో ఉన్న డ్రైవర్ వేరే వాళ్ళకి అసాల్ట్ చేయడం అండ్ దానికి వెహికల్స్ కి డ్యామేజ్ చేయడం, దాంట్లో ఫైర్ పెట్టడం చేశారు కొంతసేపు ముందు. సో వెంటనే పోలీస్ వచ్చి క్రౌడ్ కి డిస్పర్స్ చేసింది. ఇంజర్డ్ వాళ్ళకి మెడికల్ కోసం పంపించింది అండ్ కేసు కట్టి కొందరికి ఆల్రెడీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి దీంట్లో పాల్గొన్న వాళ్ళకి కస్టడీలో తీసుకుంటారు. సో అది బేసికలీ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం క్రౌడ్ గ్యాదర్ అండ్ వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఫోర్స్ వచ్చేసి అందరికి డిస్పర్స్ చేసింది. ముందు కూడా మేము ఇదే చెప్తూ ఉన్నాము దట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ పోలీస్కి చెప్పండి, ఇన్స్టెడ్ ఆఫ్ మీ చేతిలో ఈ సిచ్యువేషన్ తీసుకోకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చట్ట ప్రకారంగా ఏం చేసుకోవాలి పోలీస్ చేసుకుంటది. కానీ కొందరు అతి ఉత్సాహంతో ఇలాగా చేశారు. సో దాని మీద వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ అది ఫాలో. ఇవి సిటీలో బహదూర్పురా నుంచి అక్కడ కలెక్ట్ చేసుకొని యానిమల్ క్యార్కస్ కి ఇక్కడ జల్పల్లిలో రైతులకు చెల్లించాల్సిన రుణం చెల్లించకుండా మోసం చేసి పరారయ్యారు మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సంస్థ సీఈఓ శ్రీనివాస్. నిర్మల్ జిల్లా కుబీర్, లోకేశ్వరం మండలాలకు చెందిన మహిళా రైతులు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చేరారు. ఇక సుమారు 180 మంది మహిళా రైతులను చేర్చుకున్న ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సంస్థ మహిళా రైతుల నుంచి మక్కా, సోయాబీన్, కందులు, జొన్నలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంతకాలంగా పంటలకు సంబంధించిన ₹1 కోటి బకాయిలను చెల్లించకుండా సీఈఓ ఇబ్బంది పెడుతున్నాడని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గట్టిగా నిలదీయడంతో సీఈఓ శ్రీనివాస్ పరారయ్యారని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళా రైతులు. అధికారులు స్పందించి తమకు రావాల్సిన పంటల డబ్బులను ఇప్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
మేము FCCL అనే కంపెనీలో సభ్యత్వం తీసుకున్నాం సార్. కాకపోతే ఏమైందంటే మేము మొక్కజొన్నలు ఆ కంపెనీలో వేసినాం సార్. ఒక 26/4/2025 వేసినాం సార్. 15 రోజుల్లో మాకు డబ్బులు వస్తాయని ఆ కంపెనీలో పనిచేసే CEO గారు చెప్పారు సార్. దానికోసం మేము దాంట్లో కొంచెం రేట్ ఎక్కువ వస్తాయని వేసినాం సార్. అయితే ఒక 10 రోజుల తర్వాత అతని దగ్గరికి వెళ్తే అతను మాకు చెక్కులు ఇచ్చాడు సార్. చెక్కులు 2వ తారీఖు ఇచ్చాడు సార్. ఆయన 2వ తారీఖు చూసే వరకు అకౌంట్లో డబ్బులు లేవు సార్. ఆయనకు సంప్రదిస్తే ఆయన పరారీలో ఉన్నాడు సార్. అంటే మా ఊళ్ళో ఒక 20 లక్షల వరకు పోయినాయి సార్. ఇంకా మళ్ళీ మన్మద్ అనే లోకేశ్వరం మండలం మన్మద్ అనే గ్రామంలో అక్కడ కూడా ఒక 40 లక్షలు మొత్తం ఒక ₹1 కోటి టోకరా వేసుకుని వెళ్ళిపోయాడు సార్. మేము ఈయనకు నమ్మి ఇవ్వలేదు సార్. ఈ సంస్థకు నమ్మి ఇచ్చినాం. ఎందుకంటే ఏయో గారు మా ఊరికి వచ్చి ఈ సంస్థ గురించి చెప్పి ఇట్లా సభ్యత్వం తీసుకోమంటే మేము సభ్యత్వం తీసుకున్నాం సార్. కాకపోతే మేము వేసినాం సార్. మా ఊళ్ళో కొన్ని డబ్బులు వచ్చాయి సార్. ఒక 2-3 లోడ్ల డబ్బులు అతను తీసుకొని పరారయ్యారు సార్. అంటే మొత్తం లోకేశ్వరం మండలం అంతా కలిపి ఒక ₹1 కోటి వరకు టోకరా వేసుకొని వెళ్ళిపోయాడు సార్. దీనికోసం మాకు ప్రభుత్వం ఏం చేయాలంటే మాకు ఆదుకోవాలా సార్. ఇది కలెక్టర్ గారు కానీ మరియు ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ సంప్రదించి మాకు ఆదుకోవాలా. ఎందుకంటే మేము రైతులం సార్. అందరము కష్టపడి 4 నెలలు పంట పండించినాం సార్. దానికోసం మాకు అందరూ మా ఊరు నుంచి ఒక 7 రైతులు ఉన్నారు సార్. అందరూ కష్టపడి పంట పండించినాం. రాత్రింబవళ్ళు కష్టపడి మేము వాటర్ భూగర్భ జలాలు ఎండిపోతే కూడా వేరే వాళ్ళే పెట్టుకొని నైట్ కానీ డే కానీ మేము పోయి వాటర్ ఇచ్చినాం సార్. దానికోసం ప్రభుత్వం అన్ని మన ఉబీర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక జమ్రా ఊరు ఉంది. అక్కడ రైతులు మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ఒక FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. దీంట్లో ఒక వ్యక్తి వాళ్ళకి మోసం చేసుకొని మొక్కజొన్న పర్చేస్ చేసుకొని పారిపోయారు డబ్బులు ఇవ్వకుండా. అదే వ్యక్తి మన లోకేశ్వరంలో మనుమడ ఊరులో సేమ్ మోడస్ ఆపరెండితోని మోసం చేశారు. దీని మీద మన ఉబీర్ పోలీస్ స్టేషన్లో FIR నిన్న జరిగింది. అదేలాగా ఈరోజు లోకేశ్వరంలో FIR రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ సెక్షన్ పెట్టుకొని మేము ఇన్వెస్టిగేషన్. ముద్రగడ పద్మనాభం కుటుంబంలో పెరిగిన అసమానతలపై మరి కాసేపట్లో స్పందించనున్నారు. ఇటీవలే ఆయన కుటుంబంలో నెలకొన్న పరిస్థితులపై ముద్రగడ వివరణ ఇస్తారని ఆయన అనుచరులు తెలిపారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న ముద్రగడ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆయన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించి వైసీపీలో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ అధినేతతో చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముద్రగడ కుమార్తె రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. తండ్రికి అన్నకు వ్యతిరేకంగా ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే కుటుంబంలో నెలకొన్న పరిస్థితులపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కుటుంబంలో పెరిగిన అసమానతలపై మరి కాసేపట్లో స్పందించనున్నారు. ఇటీవలే ఆయన కుటుంబంలో నెలకొన్న పరిస్థితులపై ముద్రగడ వివరణ ఇస్తారని ఆయన అనుచరులు తెలిపారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న ముద్రగడ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆయన కుమారుని రాజకీయ వారసుడుగా ప్రకటించి వైసీపీలో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ అధినేతతో చర్చించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ముద్రగడ కుమార్తె రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. తండ్రికి అన్నకు వ్యతిరేకంగా ఇటీవలే ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే కుటుంబంలో నెలకొన్న పరిస్థితులపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. ఏదైతే ముద్రగడ వర్సెస్ ముద్రగడ డాక్టర్ క్రాంతి ఇప్పుడు రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఎక్స్ వేదికగా అయితే ముద్రగడ కుమార్తె ఎవరైతే ఉన్నారో క్రాంతి అయితే ఆమె ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు. ఏదైతే తన తండ్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్యంపై ఆమె ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి కాసేపట్లోనే ఈ పోస్ట్ కి సంబంధించి ముద్రగడ పద్మనాభం కూడా మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని తన సోదరుడు గిరి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఆయన ప్రతిపాడు నుంచి పోటీ చేశారు.
సరైన చికిత్స అందించడం లేదని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ అయితే పెట్టారు. కానీ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆమె ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దగ్గర ఆమె కండువా కప్పుకుందో జనసేనకి వెళ్ళిన తర్వాత ఆమె తండ్రి కూడా ఒక మాట కూడా చెప్పారు, నాకు నా కూతురికి సంబంధం లేదు, నేను చనిపోయినా సరే నా కూతురు నన్ను చూడడానికి రావద్దంటూ చెప్పి అప్పట్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ కూడా ఆమె తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ ఆమె చేసిన ఏదైతే ట్వీట్ ఉందో ఈ ట్వీట్ వేదికగా కూడా చాలా మంది స్పందించారు. ముఖ్యంగా ముద్రగడ అనుచరులు వారి కుటుంబ సభ్యులు కూడా ఆ ట్వీట్ పై కూడా స్పందించారు. అయితే ముద్రగడకి క్యాన్సర్ అంటూ లేదు, క్యాన్సర్ లేదు, ఆమె కావాలనే అంటే పవన్ కళ్యాణ్ దగ్గర సింపతి పొందేందుకు ఆమె క్యాన్సర్ అని చెప్పేసి అలా ట్వీట్ చేసినా అసలు ఆమెకు మాకు సంబంధం లేదు అంటూ వారి కుటుంబ సభ్యులతో పాటు ముద్రగడ అనుచరులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా వారి కుటుంబ కలహాలతో ఆమెను మేము దూరంగా పెట్టామని కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా ముద్రగడ పద్మనాభానికి కొంచెం ఆయాసం ఉండటంతో ఇటీవల కాలంలో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఏదైతే గతంలో కూడా ఆయన రాజకీయంగా చురుగ్గా ఉండేవారు. మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో కావచ్చు, 2024 ఎన్నికల్లో కూడా ఆయన చురుగ్గా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయనకి షుగర్ కూడా ఎక్కువగా ఉన్నట్లుగా వారి అనుచరులు అయితే చెప్తున్నారు. షుగర్ పెరిగిపోవడంతో అలాగే ఎక్కువ ఆయాసం రావడంతో ఆయన ఎక్కువ జనాలతో మధ్యలో ఉండలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళ కుమార్తె ఎవరైతే ఉన్నారో క్రాంతి తన తండ్రికి పోలేదు క్యాన్సర్ అని చెప్పి ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తూ తన కుమారుడు గిరి చికిత్స అందించడం లేదు, ఇంట్లోనే ఉంచేస్తున్నారని చెప్పి ఆమె పెట్టిన ఏదైతే ట్వీట్ ఉందో అది మాత్రం అవాస్తవం అంటూ కూడా ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఇప్పుడు నేరుగా ముద్రగడ పద్మనాభం అయితే దీనిపై కూడా స్పందించడానికి అయితే ఆయన మీడియా ముందుకైతే రాబోతున్నారు. చూసుకున్నట్టే ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రిగా చేశారు, తర్వాత కాపు ఉద్యమ నేతగా కూడా ముందున్నారు. అయితే ఆయన ఇటీవల కాలంలో వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ గా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ప్రతిపాడు కాన్ఫరెన్స్ సంబంధించి తన కుమారుని బరిలో దించేందుకైతే ముద్రగడ అయితే ఉన్నారు. అయితే అదే ప్రతిపాడు కాన్ఫరెన్స్ సంబంధించి జనసేన నుంచి కూడా ఎవరైతే క్రాంతి ఉన్నారో క్రాంతి కూడా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అన్నయ్య చెల్లి మధ్య కూడా రాబోయే ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొనే అవకాశం అయితే ఉంది. ఇద్దరు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారు అనే వాళ్ళ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముద్రగడ దీనికి సంబంధించి తన కూతురు ఏదైతే ట్విట్ లో లో వేదికగా ఆమె చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి కాసేపట్లో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మరి ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా క్యాన్సర్ అని చెప్పి ఒక పదాన్ని అయితే వాడారు, కానీ ఆయనకి ఎటువంటి క్యాన్సర్ లేదని వారి కుటుంబ సభ్యులే చెప్పారు. అయితే ఆయనకి షుగర్ ఉంది, అలాగే ఆయాసం ఉంది, ఈ రెండు వల్ల ఎక్కువ అవ్వడం వల్ల ఆయన బయటికి రాకపోతున్నారు. కానీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, జనాలు ఎవరిని రానివ్వట్లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ వారి కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరి మా నాన్నగారిని అసలు దగ్గర రానివ్వట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు, చికిత్స అందించడం లేదని చెప్పిన ఏదైతే ట్వీట్ ఉందో అది మాత్రం అవాస్తవం. కేవలం పవన్ కళ్యాణ్ దగ్గర ఆమె సింపతి పొందడానికి మాత్రమే ఇటువంటి ట్వీట్ పెడుతుందని చెప్పేసి ఆయన అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నందిని.